అన్నమాచార్య గారు ఎన్నో అనుభవ జ్ఞానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు అందులో ఒక కొటేషన్ దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమవును ఈ జీవుడు. ఎవరికి ఏమవుతారు? ఏ బంధం ఉంది? ఒకే బంధంలో ఉన్నామా? ఏ బంధం శాశ్వతం? ఈ జన్మలో కూతురుగా ఉండొచ్చు, గత జన్మలో తల్లిగా ఉంటుంది, ఇంకో జన్మలో భార్యగా ఉంటుంది. అందుకే ఏది ఎక్కడ శాశ్వతం కాదు. ఒక నటుడు ప్రతి సినిమాలో ఒక కొత్త పాత్రలో ఎలా జీవిస్తాడో, కొత్త పాత్రలో ప్రవేశిస్తాడు. ఎప్పుడు ఒకే పాత్ర ఇస్తే ఎలా ఉంటుంది? ఒక హీరో ఒకేలాగా మూస పాత్రలో ఉంటే ఏమంటాం? ఏమరా నాయన, ఏం వెరైటీ లేదు, పాడు లేదు వీడి దగ్గర. ఎప్పుడు అదే గోల, అదే డాక్టర్ పాత్ర, అదే జమీందార్ పాత్ర, అదే అడుక్కుతినే పాత్ర, అదే ఏడుకొట్టు ఇలా అంటా ఉంటాం. ఒక్క సినిమాలో ఉన్న పాత్ర ఇంకో రెండో సినిమాలో రిపీట్ అయితేనే మనం ఇంట్లో ఆడతాం. అంత వెరైటీ కోరుకుంటాం. మరి నీ ఆత్మ ప్రయాణంలో, నీ జన్మ పరంపరలో కూడా నువ్వు వెరైటీ కోరుకుంటావు కదా. ఆ వెరైటీ కోరుకున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ కాగానే శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. నా పిల్లం పోయిందో, నా కూతురు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, మా అమ్మ పోయింది, మా నాన్న పోయిండు. ఏంటి ఇవన్నీ? ఏడుపులు ఎందుకు? పెడబొబ్బలు దేనికి? దేనికి ఏడుస్తున్నాం మనం? తెలుసు ఏది శాశ్వతం కాదని తెలుసు. శరీరం అశాశ్వతం అని తెలుసు. ఈ జీవితము 3 నాళ్ళ ముచ్చటని తెలుసు. అయినా ఏడుస్తాం. అయినా గందరగోళాలు. నేను చూస్తూ ఉంటాను. సేవ చేయడానికి ఇబ్బంది. సేవ చేయడానికేమో పంచుకుంటారు అందరూ. నువ్వు కొన్ని రోజులు ఉంచుకో, నేను కొన్ని రోజులు ఉంచుకో, నువ్వు చెయ్యి, నేను చెయ్యి అని తోడికోడళ్ళు, కొడుకులే పంచుకుంటారు. కూతుళ్ళు పంచుకుంటారు వాళ్ళకు సర్వీస్ చేయడానికి. కానీ పోయిన తర్వాత వారెవా ఎంత సినిమా నడుస్తుందో నేను గమనిస్తున్నాను. మొన్ననే ఈ మధ్యన చాలా పెద్ద సినిమా ఉన్నప్పుడు మటుకు ఎప్పుడు పోతారా అని కాసుకొని ఉంటాడు. పోయినాక మటుకు పెడపొబ్బలు పెడతారు. అన్ని దొంగ నాటకాలు, అన్ని దొంగ ఏడుపులు. మంచి ఏడుపులు ఏడున్నాయి? అసలు ఏడవడానికి ఏముందని అక్కడ? అయిపోయింది కదా. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటామా? మంచి బట్టలు వేసుకుంటామా? అందుకే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, పుట్టుట సంశయం, పోవుట నిశ్చయం. ఎన్నో సంశయాలతో వచ్చావు జన్మ తీసుకున్నాక. అది నిశ్చయమైన దానికోసం ఎందుకు ఏడుస్తావు? రాని మృత్యువు. దాన్ని ఎన్ని రోజులు కాపాడుకుంటావు? డాక్టర్ చుట్టూ తిరిగి, వాడి చుట్టూ తిరిగి, ఈ మందులు మింగి, ఆ మందులు మింగి, ఆ వ్యవహారాలు చేసి, ఈ వ్యవహారాలు చేసి శరీరాన్ని ఎన్ని రోజులు కాపాడుతావు? అయిపోయింది దాని డేటు. అయిపోయిన డేట్ అయిన శరీరాన్ని ఎన్ని రోజులు కాపాడుతావు? ఎక్కువ రోజు కాపాడలేవు. అది జరిగేది కాదు. అందుకే అది నిత్యమైన దానికి ఏడుపు ఎందుకంటా నేను. పెడబొబ్బలు పెడతారు. అయ్యో క్యాన్సర్ వచ్చింది, ఎట్టా 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 అని. ఇంతకుముందు కూడా చెప్పాను, మా బావగారికి కూడా క్యాన్సర్ వచ్చింది. కానీ నిబ్బరంగా ఉన్నాడు మనిషి. ధ్యానం చేయలేదు కానీ నిబ్బరంగా ఉన్నాడు. పోయేటప్పుడు కూడా ఏమీ ఏడ్చుకోలేదు, అవస్థలు పడ్డాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అశాశ్వతమైన బంధాలు ఇవన్నీ. అందుకే బంధరాహిత్యంలోకి రావాలి. ఏది ఎవరికి ఏది శాశ్వతం కాదు, ఏ బంధము శాశ్వతం. అందుకే గతంలో అనేక రకాలుగా ఆ జీవుడుగా ఉన్నప్పుడు అనేక రకాల జీవించిన ఆ ఒక కథ సంబంధించిన ఆ పాత్రలు అనేక జన్మలు తారసపడతాయి. అందుకే కొంతమందితో అలా కలిసిపోతూ ఉంటాం. ఏదో ఎన్నో రోజుల తర్వాత కలిసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఆత్మయోగంలోకి వచ్చినప్పుడు వస్తుంది. నువ్వు జీవుడుగా ఉన్నంత వరకు అదేమి నీకు అనుభవంలోకి రాదు. నువ్వు దైవత్వంలోకి వస్తే, నువ్వు దైవం అని తెలుసుకుంటే, నువ్వు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటే, నువ్వు శరీర భావంలో ఉన్నంత వరకు నువ్వు జీవుడే. శరీరం మీద మోహం ఉన్నంత వరకు నువ్వు జీవుడవే. కానీ దాన్ని దాటి
నువ్వు ఆత్మను అనే అనుభవంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దైవత్వంలోకి రావడం మొదలవుతుంది. జీవుడి నుంచి దేవుడుగా మారే కథ మనది. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. జీవుడే దేవుడవుతాడు. దేహభావం నుంచి దైవభావంలోకి రావడం ఉంటుంది. అప్పుడు గదా! ఆ ప్రయత్నం చేస్తే బంధరాహిత్యం వచ్చేది. అందుకే "కూసిన తొలగవు కోరికలు, పాసిన పాయవు బంధములు" అన్నాడు అన్నమాచార్యులు. నువ్వు చచ్చినా బంధాలు కాదు నుంచి బయటకు రాలేవురా నాయనా! చచ్చినా రాదు జరగదు. సస్తే జరగవవి. నీలో ఉన్న ఆ గుణాలు చస్తే, చెడు గుణాలు చస్తే, శరీరం యొక్క ఆ తత్వం నుంచి ఆత్మతత్వంలోకి నువ్వు ప్రవేశిస్తే, ఆ శరీర భావన చస్తే, శరీరమే నేను అనుకునే ఆ భావన చస్తే అప్పుడు దైవంగా మారతావు. చావాలి మనిషి. నిజంగానే చావాలి. పాతదనం చస్తేనే కొత్తదనంలోకొస్తావు. అప్పుడు నువ్వు దేవుడని విషయం నీకు స్పృహలోకొస్తుంది. ఆ పాత వాసనలు అట్లే పెట్టుకొని, పాత గోల అట్లే పెట్టుకొని, ఆ! ఆ మురికితో నిండిన శరీరంతో ఉంటూ, నువ్వు దైవమని ఎట్లా తెలుసుకుంటావు? అంత దెయ్యంలాగుంది లోపట. దైవం అని నువ్వెట్లా తెలుసుకుంటావు? అది ఎప్పుడు జరగదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, కోసిన తొలగవు కోరికలని. అన్ని కోరికలతో ఉంటాం మనం. మామూలు కోరికలా మనయి. పుట్టెడు కోరికలు. అందుకే ఇన్ని జన్మలు ఎందుకు పడుతుంది? ఎన్నెన్నో జన్మల కథ ఎందుకుంది? అంటే ఆ పుట్టెడు కోరికలు, పుట్టెడు బంధాలలో ఉంటాం. ఆ బంధరాహిత్యం జరిగితే, కామదానం జరిగి సరియైన కోరికలు మిగిలితే, అప్పుడు జన్మరాహిత్యంలోకొస్తావు. అంటే ఇంకో జన్మ ఎక్స్‌టెన్షన్ ఉండది. ఆ ఉన్న లెక్కనే కంప్లీట్ చేసుకుంటావు తప్ప, కొత్త లెక్క ఏది జమ కాదు నీకు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ప్రయాణం మన ప్రయాణం. అందుకే ఎవరెవరికి వాడు ఈ జీవుడు. ఎవరికి ఏమవుతావు? గత జన్మలో నాన్నవు, ఈ జన్మలో అన్నవు, వచ్చే జన్మలో ఇంకో పాత్రలో తాతవు అవుతావు. చాలామంది కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తండ్రి నెక్స్ట్ జన్మలో మన్మడుగో, మన్మరాలుగానో వస్తారు. ఆ నానమ్మ గావచ్చు, ఆ తాత గావచ్చు. పాత్ర మారుతుంది. ఎందుకో ఆ కొడుకు గాని, ఆ తల్లికి గాని, అంటే ఆ భార్యకు సేవ చేయవలసిన అవసరం ఉంటే, ఆ సేవ బాకుంటే, వాడు బాడీ వెకట్ జేసి మన్మడిగా వస్తాడు. వచ్చి ఆ నానమ్మని అపురూపంగా చూసుకుంటాడు. చాలా చక్కగా చూసుకుంటాడు. చాలా బాగా చూసుకుంటాడు. ఎందుకు సేవ బాకీ ఉంది. భర్తగా చేయలేడు. వాడు చేయడానికి ఆమె అహం ఒప్పుకోదు. అంత పరిపూర్ణత ఇవ్వలేడు. అంత ప్రేమను ఇవ్వలేడు. కానీ అదే మనుమడిగా వాడు చిన్నప్పుడు ఎత్తుకొని లాలిస్తుంది, ముద్దు చేస్తుంది కాబట్టి తిరిగి వాడు ఆ ఎఫెక్షన్ తోటి అలాంటి సేవనిస్తాడు. అందుకే ఎవడు ఎక్కడికి పోలేదు. ఈ ఈ ఈ గేట్లకెళ్ళిపోయి ఆ గేట్లకెళ్ళొస్తారు. దానికి గందరగోళము. చచ్చినోని పేరు మీద శవాలను కోయడం. ఆ! బతికున్న జంతువులను కోయడం. ఎంత మూఢనమ్మకాలలో ఉన్నామంటే ఊహకందని మూఢనమ్మకాలు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అరే! అందరూ ఎవడికి ఆరోగ్యం ఉండది. 100 రకాల జబ్బులతోటున్నారు. అయినా ఈ హింస మానుకోరు. ఆ హింసాత్మకమైన ఆ రక్తపు కూడు మానుకోరు. శవాలతో కూడిన ఆహారము మానరు. కానీ ఆరోగ్యం గావాలా? ఆరోగ్యం కోసం పొద్దున్న లేస్తే డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. ఎక్కడుంది? ఇదేనా మానవుడంటే? ఇదేనా మానవ జాతి యొక్క లక్షణం? దైవత్వం కోసం వచ్చి దీనంగా ఉంటాం. దైవత్వం వైపు రా నాయనా అంటే దీనంగా అడుక్కుంటుంటున్నాం అన్నీ. అన్నీ అడుక్కోవడమే గదా! ఆ! అందుకే మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలా. అప్పుడే నువ్వు దేవుడిగా మారుతావు. ఆచారం వస్తుందట తరతరాలుగా ఇది. తాత ముత్తాతల నుంచి వస్తుంది. ఎట్లా ఆపేస్తాము అని. ఒక్కోసారి బాధగా అనిపిస్తది. అరే! ఏం చేయలేకపోతున్నాము. మన కళ్ళెదుటనే
ఆ జంతువులను బలిస్తూ ఉంటే కుటుంబంలోనే ఆపలేని పరిస్థితి. ఏం చేస్తాం? బాధగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టే సమయం అయితే వచ్చింది. అందుకే అది నేచర్‌కి వదిలేస్తే నేచర్ నుంచి పెట్టే పరీక్షలే వాళ్ళకు. దాని నుంచి బయటపడడం ఆడవాళ్ళకి కాదు. అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఈ జరిగే మార్పులు అలాగే ఉంటాయి. జరిగే ఎందుకంటే ఇంకా ఎంతమందొచ్చినా, ఎంతమంది పత్రిలొచ్చినా, ఎంతమంది ఫిల్మ్ మాస్టర్‌లొచ్చినా, ఎంతమంది గురువులొచ్చినా అది బుర్రకెక్కట్లేదు చాలా మందికి. అది ఎక్కదు గూడా ఇంకా ఈ జన్మలో. వాళ్ళొచ్చిందే దానికి. రాక్షసంగా జీవించడం కోసం. అలాంటి వాళ్ళు తప్పుకుంటారు, తప్పించబడతారు. 2 జరగబోతున్నాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ దేనికి వెరవద్దు, బెరవద్దు అంటాను. ఇది తప్పేది గాదు, తప్పించుకునేది గాదు. మార్పు అనివార్యం. మనమెట్లా మార్పు అనివార్యం జరుగుతుందో మనకి, శరీరాన్ని వదిలిపెట్టి కొత్త జన్మకు ప్రయాణం అవుతున్నామో, ఆ కొత్త జన్మకు ఈ జన్మలో ఏమి సాధించలేని వాళ్ళు, భూమికి భారంగా ఉన్నవాళ్ళు, ఆ భారం తగ్గించే ఆ పరిణామంలో వెళ్ళిపోతారు. అదే జరగబోయేది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా జీవుడిగా ఉంటే ఆ బాధల నుంచి బయటకు రాలేవు. ప్రతి సంఘటన నీ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వాటి నుంచి బయటపడాలంటే ఈ సాధారణంగా ఒకటే ఏకైక మార్గం. నువ్వు దైవంగా మారడం అంటే అంతకంటే వేరే మార్గమే లేదు. అందుకే దైవంగా మారితే ఈ దీనత్వం పోతుంది. నువ్వు దైవత్వంలోకొస్తే దీనత్వంలో ఉండవు. దైవత్వంలో ఉన్నవాడు ఎప్పుడు దీనంగా ఉండలేడు. ఇంకొకరిని అడుక్కోలేడు. దేనికి అడుక్కోలేడు. ఏ రకంగానూ అడుక్కునే స్థితిలో ఉండడు కాక ఉండడు. అందరికి ఇచ్చే స్థితిలో ఉంటాడు. ప్రతిదీ ఇచ్చే స్థితిలోనే ఉంటాడు వాడు. అటు భౌతికంగా, ఇటు ఆరోగ్యపరంగా, అటు అంతర్ప్రపంచపరంగా, అటు జ్ఞానపరంగా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ పుచ్చుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితికి చేరాలి మనిషి. పుచ్చుకునేది ఆగుతుంది. ఒకానొక దశలో తను ఆత్మయోగంలోకి ప్రవేశిస్తే అందుకే ఆత్మ వేరు, దైవం వేరు లేదు గదా! నువ్వు ఆత్మయోగంలోకొస్తే నువ్వు శరీరం కాదు, ఆత్మను అనుభవంలోకి నీకు వస్తే నువ్వు దైవంగా మారినట్టే. అందుకే ఆత్మే దైవం. దైవం వేరు, ఆత్మ కాదు. ఆత్మ వేరు లేదు. ఆత్మ అన్నా, దైవం అన్నా ఒకటే. అందుకే నేను ఆత్మనని తెలుసుకోవడమే నువ్వు దైవం అని తెలుసుకోవడం. నీ ఎదురుగొచ్చేసి నువ్వు దేవుడురా అని నీకెవడు చెప్పడు. నీ అనుభూతి చెప్తుంది. ఆ దైవత్వం యొక్క రూపాన్ని సంతరించుకున్నప్పుడు నీ శరీర భావనలు చెప్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ జీవుడి నుంచి దేవుడిగా మారాలి. ఏది శాశ్వతం కాదు. ఏ బంధము శాశ్వతం కాదు. అనే స్పృహలో ఉంటే నేను దేవుడిగా మారాలి, జీవుడిగా ఉన్నాను. జీవుడి దగ్గర ఉన్నంత వరకే నీకు బంధాలుంటాయి. దైవత్వంలోకొస్తే ఏ బంధము లేదు. బంధరాహిత్యం మాత్రమే ఉంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎన్నో పాత్రలుగా మారుతూ, 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 మారుతూ దైవ పాత్రలోకి ప్రవేశించే ఆ పరిణామంలో అది ఆఖరి ఘట్టం. అప్పుడే ఈ సాధనలోకొస్తాం. అందుకే ఈ జన్మలో దైవత్వంలోకి రాలేదు. దీనత్వంలోనే ఉన్నాము. నీ శరీరం సహకరించది. సహకరించినప్పుడు వదిలేసేయాలి అక్కడ. వచ్చే జన్మకు తయారైపోవాలి. ఆ శరీరాన్ని అలా మలుచుకోవాలి. శుద్ధిగా పెట్టుకోవాలి. ఎన్ని రోజులు డాక్టర్ సపోర్ట్ తోటి ఎన్ని రోజులు ఆపుకుంటావని నేను అడుగుతాను. కానీ ఆత్మ సపోర్టు, ఆత్మయోగంలోకొస్తే నువ్వు శరీరం కాదు ఆత్మ అనే స్పృహలోకి నీకొస్తే కొంతవరకు సర్వైవ్ అవుతావు. ఉన్న మురికిని శుద్ధి చేసేంత వరకు నీ శరీరం ఉంటుంది. ఆ శుద్ధత్వం పొందిన తర్వాత వచ్చే జన్మకు సరైన శరీరం తయారైన తర్వాత నువ్వు శరీరాన్ని వదిలిపెట్టేస్తావు. అప్పుడు వచ్చే జన్మలో చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా ఈజీగా సర్వైవ్ అవుతావు. ఎక్కువ లంపటాలుండయి. దారి చాలా క్లిస్టర్ క్లియర్‌గా ఉంటుంది. ఆ దారిలో అడ్డంకులుండయి. అడ్డులేని స్థితి సంబంధించిన దారి తయారు చేసుకొని శరీరాన్ని వదిలిపెడతాం. ధ్యాన యోగంలో ఉన్నవాళ్ళు చేసే పనే అది. అందుకే ఆ మృత్యు భయం నుంచి బయటకు రావాలి. నేను జీవుడు కాదు దేవుడనే ఆ స్పృహలోకొస్తే
మృత్యు భయం ఎప్పుడూ నిన్ను వెంటాడది. ఆ మృత్యు భయం ఎప్పుడు కూడా నీ ఇబ్బంది పెట్టదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ లేని వణుకుడొచ్చేస్తది మృత్యుగండం అని వాడని చెప్పగానే. మృత్యు అనే గండం ఉందని చెప్పగానే. దానికి ఎన్నో ఇక వాళ్ళు వ్యాపారం మృత్యుగండం, మృత్యుగండం అని. ఆడు సగం ఆ మృత్యుగండం మాటిన తర్వాతనే వాడు సగం చచ్చిపోతాడు ఆ భయంతోటి. అలా పోయిన వాళ్ళు కూడా చాలామందున్నారు. తిండి, నిద్ర, ఆహారాలు మానేసి చావు భయంతో వణికి, వణికి సచ్చి, సచ్చి అలాగే చచ్చిపోతారు. చనిపోతారు. అది కాదు గదా! నిజంగానే ఉండే బాలనాగమ్మ భర్త కథ మీకు తెలిసే ఉంటుంది స్టోరీ. ఆ భర్తకు వాడి పాముగండం ఉంటుంది. ఓ పెద్ద మేడ కడతారు. చుట్టుపక్కల ఏం లేకుండా. అంటే దాంట్లోకి చీమ గూడా దూరది. అలాంటి బంగ్లాలో అలాంటి పైన కోట పైన ఆయన ఉంటాడు. అక్కడికి ఏమీ రావు. ఏ పాము రాదు. కానీ చెట్టెక్కి, చెట్టుకెళ్ళి దాని మీద పడిపోయి పాము కరుస్తదాయన. తప్పిందా? తప్పించుకున్నాడా? మా ఊరు దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఒక సంఘటన నేను లేను. అక్కడున్న మిత్రులు చెప్పారు. వాడు వస్తూ, వస్తూ దారిలో ఆ బైక్ పక్కకు ఆపుకొని దూరం పాస్ వైన్‌కి దూరం పోయిండు. రోడ్‌కు దూరంగా. అటునుంచొచ్చే ఆ లారీ ఆ చక్రం ఊడిపోయి ఆడికి తాకితే ఆడు చచ్చిండక్కడ. రోడ్డు మీద ఉన్నోడు చస్తాడు గానీ, రోడ్డు బయట దూరంలో ఉన్నోడు కూడా పోయిండాడు. అంటే పోయే టైం వస్తే గిట్లుంటది కథ. అరే! పోకపోతే బతుకుండే. ముందే డాక్టర్ చూపిస్తే ఇంకా 4 రోజులు ఉంటుండే. ఇట్లా కామెంట్స్ వింటూ ఉంటాను నేను. అందుకే చెప్తున్నాను. ఆ కామెంట్స్ చేయకండి. వాడు ఇల్లు ఆడు పోవడానికే కాళ్ళు బయట పెట్టిండు. పోవడానికే ఆ ప్రయాణం పెట్టుకున్నాడు. టూర్ పోకపోతే ఇంట్లుంటే ఏమి కాకపోతుండే. ఇంట్లున్నోళ్ళు పోవట్లేదా? బాత్రూమ్‌లో జారిపడి కూడా పోతున్నారు. పోయే సమయం వస్తే ఎట్టైనా పోతాడు. తినే తిండి తింటూ, తింటూ ఉంటే చాప ముళ్ళు ఇరికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తిండి తినుకుంటూ. ఆ గొంతులో ఆ స్వరాన్ని పట్టేసి, ఆ గొంతులో అన్నం ఇరికి అలా పోయిన వాళ్ళు, ఊపిరాగకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవడు ఏ రకంగా పోతారో తెలవదు. రోజు చల్లని గాలిచ్చే ఫ్యాన్ ఊడిపోయి నెత్తిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అందుకే చిన్నగా ఏదో కాలుకు తట్టు తాకి కూడా పడిపోతాడు. ఉట్టిగా జారిపడి. మా ఫాదర్ స్కూటర్‌కి స్కిడ్ అయిపోయి శరీరాన్ని వదిలిపెట్టాడు. జస్ట్ ఇక్కడ తాకిందంతే దెబ్బ. ఇంకేడ తాకలేదు. చిన్న రాయి అంతే. అందుకే పోవడానికి మార్గాలు ఎంచుకొనొస్తాం మనం. ఏ మార్గంలో పోవాలా? యాక్సిడెంట్‌లో పోవాలనా? ఎట్లా పోవాలా? ఆ పోయే టైం అయితే పక్కకు రోజు నీళ్ళ బాటిల్ దగ్గర ఏదో పాయిజన్ బాటిల్ సంబంధించిన యాసిడ్ ఏదో ఒకటి ఉంటది. లటక్కన అయితే తాగుతావు. అట్లా కూడా తాగిపోయిన వాళ్ళున్నారు. తెలవదు మనకు. ఎటువైపు నుంచి ఏం జరుగుతుందని. అందుకే ఆ పోయే టైం వస్తే ఆవడానికి లేదు. అందుకే వండిన కుండాగది, చచ్చిన శవమాగది అంటారు. తప్పదది. వాన రాకడా, ప్రాణం పోకడా. ఈ 2 ఎవడికి తెలీదు. సడెన్‌గా వచ్చేస్తుంది. ఏ వాతావరణం లేదు. మొన్న పండుగ రోజు మంచి ధ్యానంలో ఉన్నా. ఆ రోజు అట్లా నడుస్తూ ఉన్నాను. పైనుంచి చినుకులు పడతా ఉన్నాయి. పూల వర్షంలాగా. సడెన్‌గా వచ్చినాయి అవి చినుకులు. ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతే. అది ఎవరికీ చెప్పలేరు. ఎంతో సాధన చేస్తే కూడా ముందు చూపు ఉంటే తప్ప అప్పుడు నీకు వర్షం రాబోతుంది, ఈడు పోబోతున్నాడు అనే విషయం నీకు అర్థమైతది. కారణ స కారణ సంబంధాలు సంపూర్ణంగా తెలిసిన వాడికి తెలుస్తది మళ్ళా. అది గూడా ఉంది. వాన రాకడా, ప్రాణం పోకడా నువ్వు జీవుడుగా ఉంటే తెలియదు. నువ్వు దేవుడిగా మారితే తెలుస్తది. ప్రాణం పోయేది తెలుస్తుంది. వాన వచ్చేది తెలుస్తుంది. ఎందుకు తెలవది? ఎందుకంటే ప్రకృతి మొత్తం నువ్వుగా మారుతావు. నువ్వు వేరు, ప్రకృతి వేరు ఉండది. నువ్వు దేవుడిగా మారితే. ఎదుటి మనిషి వేరు, నువ్వు వేరు కాదు. నీ లోపట ఏం జరుగుతుందో వాడి లోపట అదే జరుగుతుంది. ఆ క్షణంలో వాడి మొత్తం ఆరా మొత్తం నువ్వు చూస్తావు. వాడంతా ప్రపంచమంతా నీకు అందుబాటులోకొస్తుంది. సమాచారం ఉంటుంది. ఓహో! వీడు పోయే సమయం వచ్చింది. ఇంత సమయంలో వీడు పోతున్నాడు.
అందుకే మై డియర్ ఫ్రెండ్స్, జీవుడి నుంచి దేవుడిగా మారదాం. అప్పుడే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నీ గత జన్మల రహస్యాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. చెప్తారు నువ్వు గత జన్మలో ఇది, అది అని చాలామంది. క్యూరియాసిటీతో వెళ్తాం రకరకాలుగా మాధ్యమాల ద్వారా. కానీ అది అనుభవపూర్వకంలోకి వస్తేనే అది వేరుగా ఉంటుంది. అప్పుడే ఆ నమ్మకం కుదురుతుంది. నాకు చాలా రకాలుగా చెప్పారు. కానీ నా అనుభవంలోకి వస్తేనే నేను నమ్మాను. అందుకే ఈ 200 జన్మలు ఎందుకు కథ ఉందంటే, ఈ జీవుడి కథ. జీవుడుగా దేవుడు కాలేదు కాబట్టి, దినత్వంలో ఉన్నాం కాబట్టి ఇన్ని జన్మ పరంపరలు వచ్చాయి. అందుకే ఏ బంధము శాశ్వతం కాదు. ఏది ఎప్పటికీ ఉండేది కాదు. రకరకాల పాత్రలు ఎట్లాగా ఉంటాయో, రకరకాల జన్మలు అలాగే ఉంటాయి. అందుకే అన్ని రకాల జన్మల యొక్క సారమే ఈ జన్మల సాధన యొక్క ఫలం. అది గుర్తుపెట్టుకో. ఈ సాధనలో పొందుతున్న ఫలం, ఈ సాధనలో తెలుసుకుంటే ఈ జ్ఞానం ఎక్కడిది అంటే, అన్ని జన్మల నుంచి నువ్వు సేకరించి, అన్ని జన్మలలో పొందిన అనుభవం యొక్క ఫలాన్నే ఈ జన్మలో అది జ్ఞాన రూపంలో నువ్వు ప్రపంచానికి అందించే ఆ జ్ఞానం అది. ఇది ఒకే జన్మలో ఒకే అనుభవంతో వచ్చింది కాదు. ఆ 200 జన్మలు, 300 జన్మలు ఎందుకు తీసుకుంటాము అంటే, అనుభవ జ్ఞానం కోసం. అన్ని రకాల అనుభవాలు పొందితేనే, అన్ని రకాల అనుభవాలు పొందిన వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల అనుభవాల కోసం వచ్చిన వాళ్ళకు ఈ జ్ఞానం అవసరం. అందుకే ఇంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని అందిస్తావు. ఎందుకు అంటే వాళ్ళందరికీ నువ్వు బాకీ ఉన్నావు. జ్ఞానం అందించే బాకీ. ఆ బాకీ చెల్లింపులో కార్యక్రమంలో భాగంగానే ఎప్పుడైతే ఇంకా ఏ చెల్లింపులు లేవనుకో, నువ్వు ఎవరికీ ఏ జ్ఞానం బాకీ లేవు. ఎవరికీ అందించవలసిన లేదు. ఈ తిరగడాలు, ఈ పొయ్యి చెప్పడాలు ఇవన్నీ ఆగిపోతాయి. నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గరికే వస్తారు. నువ్వు ఎవరి దగ్గరికి పోవు. ఒకానొక దశ తర్వాత. అదే ఉంటుంది. ఒకానొక దశ తర్వాత అది కూడా ఆగిపోతుంటుంది. సైలెంట్‌గా నీ ప్రాణంలో ఉంటావు. చెప్పేదేముండది. వాళ్ళొస్తారు, నీ దగ్గర కూర్చుంటారు, ధ్యానం చేసుకుంటారు, పోతారు అంతే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒకానొక స్థితికి సంబంధించింది. ఈ తిరుగు లెక్క ఎక్కడి వరకు ఉందంటే బాకీ లెక్క మరి. ఏం చేస్తాం? ఎంతోమందికి అజ్ఞానాన్ని అందించాను. ఆ చెవులలో చెత్తంతా నింపాను. అది ఆ తుప్పుని వదిలించాలంటే, ఆ తప్పు వదిలించేంత శక్తికి సంబంధించిన ఈ వాక్కు నేను సంపాదించుకోవాలి. అప్పుడు ఈ వాక్కు ద్వారా అందించిన ఆ జ్ఞానం వినడం వల్ల ఆ చెవులలో ఉన్న ఆ తుప్పు వదిలి వాళ్ళు జ్ఞానవంతులుగా అవుతారు. ఇంత కథ ఉంటుంది. ఊరికేనా ఈ జన్మల కథ? ఊరికే చెప్పుకోవడం కాదు. స్వార్థం కోసం చెప్పకూడదు ఎప్పుడు గూడా. జన్మల గురించి నువ్వు ఎక్స్‌పెక్టేషన్ తోటి వాటితో లాభం కోసము, లేకపోతే ఇంకో స్త్రీ కోసమో, లేకపోతే వాళ్ళు మనతో ఎప్పటికి ఉండాలనో, నేను నా ఎంబడే వీళ్ళు ఎప్పటికి జీవితకాలం నాతో పాటు ట్రావెల్ చేయాలని ఇలా ఆశించి ఏదైనా చెప్పావనుకో, అది అన్నిటికంటే పెద్ద ఘోరమైన తప్పిదం. ఆత్మ ప్రయాణంలో అది పెద్ద అడ్డుగోడై నిలుస్తుంది. అందుకే ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. స్వార్థం కోసం చెప్పకూడదు. ఆధ్యాత్మిక ప్రయాణం నిస్వార్థంగా ఉండవలసిన ప్రయాణం ఇది. ఏది ఆశించకుండా చేయవలసిన ప్రయాణం ఇది. ఉన్నటోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు. నువ్వు పట్టుకుంటే ఆగడు, పొమ్మంటే పోడు. నిన్ను వదిలిపెట్టాలి, నీ దగ్గర ఏమీ లేదు. నీతో వాడికి ఆ ఆత్మయోగాల్లోకి ప్రవేశించడానికి, ఆత్మ ప్రయాణానికి నీతో ఏ విధంగా ఏ ఫలితము లేదన్నప్పుడు అది విడిపోతారు. అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అది ఎవ్వరైనా సరే, ఏ పాత్ర అయినా సరే, ఆ పాత్ర మారుతుంది. అందుకే ఆ ఆత్మ ప్రయాణానికి అవసరం ఉందనుకో, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఏ విధంగా ఇబ్బందులొచ్చినా కలిసే జీవిస్తారు. కలిసే ఆ స్నేహం ఉంటుంది. కలిసే ఆ ప్రయాణం ఉంటుంది. కలిసే ఆ బంధాలు ఉంటాయి. కానీ లెక్కలేని చోట ఏ బంధం నిలబడది. లెక్కున్న చోట ఎన్ని కష్ట నష్టాలు, బాధలు ఎదురైనా ఆ బంధం అలా ఉంటుంది. అందుకే లెక్క మీద ఆధారపడి ఉంటుంది. బాకీల లెక్క అంటారు. అన్నీ బాకీలే. జ్ఞానం గూడా బాకే. జ్ఞానం చెప్పేది బాకే. ఇనేది గూడా బాకే. ఓ జన్మలో నువ్వు చెప్పావు అందరికి. మరి ఈ జన్మలో వినవా నువ్వు? అందరూ చెప్పేది. ఇలాగే ఉంటది లెక్క. ప్రతిదీ అన్నీ శూన్యంలోకి తీసుకురావాల్సిందే. శూన్యం అంటే ఒక్కటే కాదు.
ఆ మనసు ఎంతెంత కరుగుతూ ఉంటే, బుద్ధి ఎంత కరుగుతూ ఉంటే, ఆత్మయో దారి ఎంత శూన్యంలో వస్తూ ఉంటే, శరీరంలో ఎంత శూన్యం ఏర్పడితే, ఇవన్నిటి గూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అంతలా బ్యాలెన్స్ అవుతాయి. ఊరికే రాదు శూన్యం. అయమ్మో! చాలా పెద్ద పదమది. చాలా బరువైన పదము. శూన్యంలోకొచ్చినావంటేనే నువ్వు దైవత్వంలోకి వచ్చినట్టే ఇంకా. ఇంకేముండదాడ. అంటే మనసు లేని స్థితి, బుద్ధి, మనసు పనిచేయని స్థితి అది. కంప్లీట్ స్త్రీతత్వము, పురుషతత్వము ఒకటైన స్థితి. కంప్లీట్‌గా నువ్వు శివతత్వంలోకి వస్తే, శివపార్వతి తత్వంలోకి వస్తే, ఏకలింగంగా మారితే గప్పుడు జరిగే కథ అది. దైవత్వం కథ. చాలా పెద్ద కథ. అందుకే పరిపూర్ణమైన మహా ఏకత్వంలోకి వస్తావు. ఏకత్వం నుంచి మహా ఏకత్వంలోకి రావాలి. ఆ మహా ఏకత్వంలోకి రావాలంటే మహా ధ్యానం వల్ల సాధ్యం అది. మహా జ్ఞానం వల్లనే సాధ్యం. మహాశక్తి వల్లనే సాధ్యం. ఆ మహాశక్తులు ఎప్పుడు కూడగట్టుకుంటా ఉంటో, నీ అంతర్ప్రపంచంలో ఉన్న నువ్వు సాధించిన శక్తులన్నీ, నీ అంతర్ప్రపంచంలో ఉన్న ఆత్మశక్తులు మేల్కొల్పి జరిగి అవన్నీ ఒకటైతే, అప్పుడు ఆ మహాశక్తిగా రూపాంతరం చెందడం అంటారు. శక్తి నుంచి మహాశక్తిగా మారాలి. ఆ శక్తిని భరించే విధంగా ఈ శరీరం ఒక ఎక్సర్సైజ్ చేస్తే కండలు పెంచినట్టుగా సాధన ద్వారా అనేక రకాలుగా మార్పు చెంది, ఆ శరీరం రోజు రోజుకు శక్తివంతం అవుతూ ఉంటుంది. అదెంత శక్తివంతం అవుతూ ఉంటుందో, అంత శక్తిని పొందడం ఆధారపడి ఉంటుంది. అంత శక్తిగా మారుతావు. అంత శక్తివంతంగా నువ్వు ఉండగలుగుతావు. అంతటి మహాజ్ఞానాన్ని నువ్వు అందుకుంటావు. అందుకే ఇది ఒకదానికొకటి లింకు. అందుకే జీవుడి నుంచి దేవుడిగా మన ప్రయాణం. దాని పేరు ధ్యానం. ధ్యానం అంటేనే దైవం వైపు ప్రయాణం మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ధ్యానంలోనే ఉన్నాం. ఆ ధ్యానాన్ని చక్కగా ఆచరిద్దాం. ఆ ధ్యానానికి ఆటంకం కలిగే దేనైనా సరే పనంగా పెట్టాలి. అది అప్పుడే పంట పండుతుంది. పంట పండాలి అంటే ఏం చేయాలి దాన్ని? పోషణ సక్కగుండాల. ఆ పంటని నాశనం చేసే ఏ చీడ పురుగునైనా వదిలించాలి. రకరకాల పద్ధతుల్లో వదిలిస్తాం గదా! అట్లాగే ఈ ధ్యానం అనే పంట పండాలి అంటే దానికి చీడ పట్టకుండా చూసుకోవాలి. చీడంటే ఏమి లేవు. ఈ జీవుడి కథ. రకరకాల బంధాల కథ. రకరకాల సంఘంలో ఉన్న ఇబ్బందుల కథ. అందుకే సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. సంఘంలో రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ఆ సంఘంలోకి పోకుండా సాధనలో నువ్వు సాధించేంత వరకు నువ్వు దూరంగా ఉంటే నీ చీడ నిన్నొచ్చి పట్టుకోదు. ఆల్రెడీ చీడున్న దగ్గర నువ్వు పంటేసావనుకో, ఆ చీడనొచ్చే ఈ పంటను పట్టుకుంటుంది. అదే చీడ లేని దగ్గర నువ్వు పంటేసావనుకో, ఆ ఏ చీడ పనిచేయదక్కడ. ప్రశాంతంగా ఉంటుంది ఆ పంట. హాయిగా ఉంటుంది. దానికి పెద్ద చీడపురుగుతో పనుండదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అలాగే సంఘంలో ఉంటే అది చీడ ఉంటుంది అక్కడంతా. స్వార్థం అనే చీడ ఉంటుందక్కడ. స్వార్థపరుతులనే ఆ చీడంతా పట్టుకొని ఉంటుంది సంఘంలో. ఆ స్వార్థమే నిన్ను పట్టేస్తది. నిన్ను పీడిస్తూ ఉంటుంది స్వార్థపరులంతా కలిసి. దాని నుంచి బయట రావాలంటే ఏమో భూమి, ఆకాశం ఏకమైనంత పనవుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి. అందుకే సాధకులెప్పుడు సంఘంలో కలవరెక్కువ. సంఘానికి దూరంగా వాళ్ళన్న ప్రపంచంలో హాయిగా ఉంటారు. ఆ ప్రపంచం బయటకు రారు. నేను 5:30 సంవత్సరాలు అలాగే నా ప్రపంచంలో ఉన్నాను. 5:30 సంవత్సరాల తర్వాతనే ఇగో ఈ సంఘం అనే ఆ పంటలోకి నేను ప్రవేశించాను. ఎందుకో అప్పటికి నేను ఆ పంటని కాపాడుకునే విధంగా ఆ టెక్నిక్ అంతా తెలిసింది గదా! దాని ప్రభావానికి లోను గాకుండా నన్ను నేను కాపాడుకుంటూ హాయిగా ఉన్నాను. నా సాధన ముందుకు సాగుతూనే ఉంది. ఎవడు ఏం జరిగినా అటు ఎంత నెగెటివ్ ఉన్నా నా సాధనకి ఏ ఇబ్బంది లేదు. ఆ స్థితికి మట్టుకు చేరుకున్నా. కాబట్టి అది పొందేంత వరకు కొంచెం ఇబ్బందే. అందుకే ఈ జీవుడి కథని వదిలించి దేవుడి కథ మొదలుపెడదాం. దాంట్లో ప్రవేశిద్దాం. థాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ వండర్‌ఫుల్ డే. అలాగే తప్పకుండా రోజు రోజుకు ఈ ధ్యానం పెంచుదాం. తక్కువ మాట్లాడదాం. ఎక్కువ విందాం. ఎక్కువ ధ్యానం చేద్దాం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, దైవత్వంలోకి వచ్చిన వాళ్ళ వాక్ ఎప్పుడు గూడా అది అమృత భాండాగారం అది. అమృతంలంగా ఉంటుంది ఆ వాక్కు. ఆ వాక్కు వింటూనే ఉండాలి. అందుకే మొన్న వచ్చినప్పుడు మొన్న ఒక సమాచారం అందింది నాకు. ఏమని?
దైవ దూషణ చేయకూడదు. ఆత్మదూషణే దైవ దూషణ. ఆత్మ నేను ఆత్మను శరీరం కాదు అని సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తిని ఏ మాటన్నా అది దైవ దూషణ కిందనే లెక్కవుతుంది. ఇది బాగా స్పృహలో ఉండాలి. అందుకే నోరు తెరిచి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తుల గురించి మనకేం తెలియకుండా ఎవడో చెప్పిందిని గాసిప్స్ మాట్లాడి వాళ్ళిట్టా, వీడట్టా, వాళ్ళట్లా, వీళ్ళిట్లా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. ఇలాంటి మాటలు మాట్లాడకండి. చాలా ఇబ్బందులు పాలవుతారు. చాలా క్రిటికల్‌గా ఉంటుంది సిట్యుయేషన్. ఎందుకంటే తెలవదు మీకు ఎవరికీ దాని గురించి. లోతుల్లోకెళ్తే, మైక్రోలోకెళ్తే అది చాలా పెద్ద ఇబ్బంది. చాలా పెద్ద అడ్డుగోడై నిలుస్తుంది. అందుకే నోరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. దాని గురించి పూర్తిగా అన్నా గూడా ఒక అర్థం ఉంటుంది. పోనీ అనడం వల్ల నీకేమైనా ఉపయోగం? ఎటు మనిషి చెడ్డోడు. ఆ చెడ్డతనం గురించి నువ్వు మాట్లాడితే నీ దైవత్వం యొక్క విలువేముంటుంది? నువ్వు దైవత్వానికి వైపు ఎలా ఉన్నట్టు? మనలో చెడ్డ గుణాలు లేవా? ఎవరిలో లేవు? అందరిలో ఉంటాయి. ఆ మారి, మారి, మారి మంచి గుణాలుగా మారినాయి మన లోపట. ఒక 10, 20 సంవత్సరాల క్రితం మనము రాక్షస గుణాలు కలిగే ఉన్నాం. మాంసమద్యాలతోటి ఉన్నాం. కొంచెం ఇబ్బంది అలాంటి వాళ్ళు చెప్తే ఇనట్లేదనేది ఇబ్బంది తప్ప, అలా గుణాలు మార్చుకుంటారు. మార్చుకోకపోతే చెప్పాను కదా! లెక్క వచ్చిందది. శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. ఇంకే దారే లేదు. కౌరవులకు తప్పదు. కౌరవ తత్వంలోకి నువ్వుంటే, కౌరవుల వైపే ఉంటే, రాక్షసత్వం వైపే ఉంటే, ఇంకా అయిపోయింది నీ లెక్క. తథ్యమది. పోవుట తథ్యమది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ తథ్యమైంది కాబట్టే ఈ మార్పులలో అది ఆ నేచర్‌కు తప్పకుండా ఎందుకు మనము మరి మనం ఎందుకు చెప్పాలా అంటే, ఎవరైతే దీనికోసం వచ్చారో, ఎవరి దగ్గరైతే నీ లెక్కుందో వాళ్ళకైతే నీ లెక్క తీర్చుకోవాలి గదా! నీ లెక్క తీర్చుకోవాలంటే నీ సంఘంలో కొంతమంది కావాలి. నీ మాటలు వినేవాళ్ళు. మరి అలాంటి మాటలు వినేవాళ్ళకు రావాలి అంటే ఏం చేయాలా? నువ్వు అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ చెప్పుకుంటూ పోతేనే ఆకర్షితులై కొంతమందొస్తారు. ఆళ్ళు కంటిన్యూ అలా వింటూ ఉంటారు. నేనే నోరు తెరవకపోతే ఈ జనంలో ఈ 30 మంది, 40 మంది గాని, యూట్యూబ్ ద్వారా ఎంతో కొన్ని వేల మంది యూట్యూబ్‌లో నా స్పీచెస్ ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కలిసి చెప్తూ ఉంటారు. మరి వాళ్ళకి అందేది కాదు గదా! సో, అందుకని లెక్క అయ్యేంత వరకు ఇలా ఉంటూనే ఉంటుంది. తప్పదిది. ప్రవచనం చెప్తూనే ఉండాలి. లెక్కయినాక నీకే అనిపిస్తది. ఇంక సాలురా బాబు అనిపిస్తది. ఇంతకుముందు రోజు చెప్పేవాడిని. మరి ఇప్పుడెందుకు వారంలో 2 రోజులకొచ్చాను. అదంతే. లోపటి నుంచి ఏమనిపిస్తే అదే చేయాలి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ డే, వండర్‌ఫుల్ మెడిటేషన్. థాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.